ఈ సినిమాలో ఉన్న శాంప్లింగ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద సాంగ్స్. ఇట్స్ జస్ట్ టిప్ ఒక ఐస్బర్గ్ అనమాట. ఎంత లోతుగా ఉంటుంది ఈ సినిమా, ఎంత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ ఇంత పొద్దున్నే మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. టు బి ఫ్రాంక్, మనం ఎన్నో ప్రేమ కథలు చూసామండి. పాత రోజుల్లో అయితే టెక్స్ట్ బుక్లు లాగా ఉండేవి, ఈ రోజుల్లో అయితే అది ఒక చాప్టర్ లాగే ఉంటున్నాయి. కానీ టుడేస్ జనరేషన్ మన యూత్కి, తెలుగు ప్రేక్షకులకి ఎగ్జామ్స్ ముందే చదువుకోవటం అలవాటైన ఈ ప్రేక్షకులకి గైడ్లు అవసరం. అలాంటి లవ్ స్టోరీస్కి వాళ్ళ లవ్ స్టోరీ వాళ్ళు రాసుకోవాలంటే ఈ సినిమా ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుందని చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతా. అండ్ ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం నాతో పాటు నా చంద్రు అండి. ఈజ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఇన్ కన్నడ. ఆయన మొదటి చిత్రం అంటే ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్గా ఆయన కన్నడలో రూపొందించారు. అది 250 days ఆడిందండి అక్కడ. ఆ తర్వాత ప్రేమ్ కహాని, ఆ తర్వాత మైలారి, ఆ తర్వాత చార్మినార్. 4 వరుసగా 2 సిల్వర్ జూబ్లీలు ఆడిని, ఒక 200 days పైన ఆడింది. అన్నీ 100 days ఆడింది. అంత పెద్ద హిట్స్ ప్రేమ మీద అంత మంచి చిత్రాలు తీసిన చంద్రు నాకు కలవటం, ఆయనకి మన తెలుగు పట్ల గౌరవం. ఆయన స్వహాగా మదర్ టంగ్ ఇస్ తెలుగు, బట్ సెటిల్ ఇన్ కర్ణాటక. సో నేను ప్రీవియస్ మూవీస్లో ప్రేమకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు, బికాజ్ ఐ కుడెంట్ రియలీ అండర్స్టాండ్ వాట్ లవ్ ఇస్. కానీ చంద్రు సినిమాలు చూసినాక ప్రేమ పట్ల వాట్ లవ్ ఇస్ అని, ఒక తల్లిదండ్రుల ప్రేమ అయితేనే, ప్రియురాలి ప్రేమ అయితేనే, లైఫ్లో హౌ లైఫ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ కెరీర్ అనేది ఆయన చిత్రాల ద్వారా చూసి నేర్చుకోవడం జరిగింది. ఎవ్రీబడి మై డిస్ట్రిబ్యూటర్స్ హూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ మూవీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. మన ముందుకి, మీ ముందుకి జూన్ 19th వస్తుందండి. సో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తానికి మామూలు నమ్మకం కాదు. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇది ఒకటే ఒక ఎత్తు. ఎందుకంటే ఐ రిమెంబర్ దాసనారాయణరావు గారు చెప్పడం, 10 years ఇన్ ఇండస్ట్రీ అయితేనే యువర్ డిగ్రీ హోల్డర్ అని, పట్టభద్రుడు అని. సో ఇప్పుడు దాకా వెళ్ళింది స్కూల్కి వెళ్ళినట్టుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్, ప్రాక్టీస్ చేశాను ఒక డిగ్రీ తీసుకున్నాక. సో దిస్ మూవీ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అని అంత ఖచ్చితమైన నమ్మకం. అండ్ ఈ సక్సెస్, మీరు ఇచ్చే సక్సెస్ని ఐ వాంట్ టేక్ ఇట్ బియాండ్ అవర్ బౌండరీస్ టు అదర్ లాంగ్వేజెస్. హిందీలో తీయాలనేది నా బిగ్గెస్ట్ సంకల్పం అండ్ బిగ్ డ్రీమ్ అండి. సో ఈ సినిమాని నాకు చేయడానికి అవకాశం ఇచ్చిన చంద్రు, బికాస్ ఆయన కన్నడలో ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, ఒక సిల్వర్ జూబ్లీ హిట్ ఇచ్చి, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతాన్ని అందుకున్నాడండి అక్కడ. సో అంత గొప్ప చిత్రం అక్కడ. అంతకన్నా ఇంకా ఎన్నో రేట్లు ముందుకు తీసుకెళ్లారని అది చూసిన వాళ్ళు, ఇది చూసిన వాళ్ళు చెప్పారు. అందుకని నేను నార్మలీ తెలుగు డైరెక్టర్ అన్నారు, ఇతను స్వహాగా తెలుగు అతనే. సో అది ఒరిజినల్ మూవీ తీసిన అతనికే తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఈ ఫిల్మ్ గురించి ఫస్ట్ చెప్పాలంటే ఇద్దరు, ఒక కన్నడలో ఈ సినిమా చార్మినార్గా చేసిన చంద్రు, తెలుగులో అది ఫస్ట్ హాఫ్ చూడగానే ఈ సినిమా నేను తెలుగులో చేస్తానని డిసైడ్ చేసి అప్పటి నుంచి ట్రావెల్ చేసి ఇప్పుడు ఒక అద్భుతమైన చిత్రంగా తీర్చిదిద్దిన మా శ్రీధర్. ఆయన ఇందాక అన్నాడు రైటర్స్ ముగ్గురు. యాక్చువల్లీ ఈ సినిమాకి కదిర్ బాబు, రాంప్రసాద్, నేను కలిసి పనిచేసామండి. మేము ముగ్గురు 3 సినిమాలు అయితే కనిపించ 4వ సింహం శ్రీధర్. ఈ సినిమాలో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్కే షూటింగ్ పార్ట్ పూర్తయిన ప్రతి ఫ్రేము, ప్రతి డైలాగు, ప్రతి ఇంచ్, అసలు ప్రతి నైటు కూర్చొని చూసి, అతను నిజంగా 10 ఏళ్ల ట్రావెల్ అండి మా ఇద్దరిది. వేడుకోవాలి వాడి నుంచి తెలుసు తనకు బాగా. బట్ ఈ 10 ఏళ్లలో ఈ సినిమాకి మ్యాక్సిమం ఇన్వాల్వ్ అయ్యాడు. ఇందాక అతను అన్నట్టు అది స్కూల్ అయిపోయి డిగ్రీకి వచ్చిన రియల్ సిన్సియర్ ఫీలింగ్ నేను చూశాను. ఎందుకంటే యువతలు ఈ కుర్రాడు చూడడానికి అలా ఉన్నాడు, కానీ 24 ఏళ్ళకే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు తాజ్మహల్ అని, అలాగే చార్మినార్ ఇచ్చాయండి, మైలారి ఇచ్చాయండి. ఓ హిట్లు వరుస పెట్టి ఇన్సిడెంట్సే కథగా మలుచుకొని రాయటంలో అతని హార్ట్ టచింగ్ సెంటిమెంట్స్ నన్ను కుదిపాయి. నిజంగా ఒక వంశీతో సితారా, స్వర్ణకమల విశ్వనాథ్ గారితో, ప్రేమ సురేష్ కృష్ణతో చేసిన నేను ఆ స్థాయికి తగ్గ అంతకు మించిన సినిమా ఇది మనస్ఫూర్తిగా చెప్తానండి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మీ అందరూ చూస్తారు, మీడియా మిత్రులందరూ. డెఫినెట్గా నేను చెప్పిన మాట అక్షర సత్యం అని మీరు ఒప్పుకుంటారు. ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ ఏ కార్డ్ ఇన్ యువర్ హార్ట్. మనసు అనే ఒక అగమ్యమైన విషయంలో నేచురల్గా ప్రతివాడు అండి స్టూడెంట్ యూత్ఫుల్ ఫీల్ ఉన్న సినిమా అండి ఇది. కుర్రాళ్ళు అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. ఎందువల్లంటే యూత్లో ఎంత డిసిప్లిన్గా పెరుగుతున్నా, ఎంత సిన్సియర్గా ఉన్నా, బ్రహ్మాండంగా చదువుతున్నా, ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చేసరికి ప్రతి వాడికి మనసు తెలియకుండా ఎక్కడో లటక్కన పడుతుందండి ప్రేమలో ఉన్న అద్భుతం అది.
అది ఎవడు ప్లాన్ చేసి పడ్డావు, ఇది ఇవాళ రేపటి నుంచి లవ్ చేద్దామని ఎవడు అనుకోడు. లట్టక్కన ఎక్కడో లాగేస్తుందండి అమ్మాయిని అబ్బాయిని. కొన్ని వందల మంది అబ్బాయిలు ఎంటబడతారు, అమ్మాయిలు మనసులో చాలామంది గుట్టుగా దాచుకుంటారు. కొద్దిమంది రెస్పాండ్ అవుతారు, కొద్దిమంది ధైర్యంగా ముందుకు వస్తారు, కొద్దిమంది కలిసి జీవితం చేద్దాం, పెళ్లి చేసేసుకుందాం, తెగించి వెళ్ళిపోదాం అంటారు. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నా అంటే, లవ్లో ప్రతి వాడికి ఒక ప్రశ్న, లవ్ ముఖ్యమా, జీవితం ముఖ్యమా, కెరీరా, లక్ష్యమా, లవ్వా? వీటికి సరైన ఆన్సర్ దొరక్క చాలామంది చాలా రకాలుగా లవ్లో ఫెయిల్ అవటం లేకపోతే జీవితంలో ఫెయిల్ అవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ సరైన టెక్స్ట్ బుక్ అతను అన్నట్టు మంచి గైడ్ అండి ఇది యూత్కి. ఖచ్చితంగా సిన్సియర్గా ఈ ఫీలింగ్ నేను మీతో పంచుకోవాలనే ఇక్కడికి వచ్చానండి. యూత్కి ఖచ్చితంగా ఈ సినిమా ఒక గైడ్ లాంటిది. లవ్లో జీవితం ఎంత ఇంపార్టెంటు, లవ్ ఎంత ఇంపార్టెంటు, రెండింటికి ప్రాధాన్యత, పవిత్రత, వాటి యొక్క పరమార్థం తెలియజెప్పే సినిమా మా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఒక క్లాసిక్ ఫిల్మ్ అవుతుంది. ఐఎమ్ 100% షూర్, బికాస్ ఇదొక రోమియో జూలియట్ లాగా ఉంటుంది. పీపుల్ వుడ్ గో అండ్ బై DVDs, ఇంట్లో పెట్టుకుంటారు చూడ్డానికి. అంత హైలీ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దానిపైన ఆల్రెడీ కన్నడలో చేశారు చంద్రు సార్. సో ఇట్స్ హిస్ బేబీ, సో హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ తెలుగులో కూడా. ఇన్ఫ్యాక్ట్ మా ఆన్ మీ, సుధీర్ బాబు అందరి మీద వర్క్ చేసి brought us into the characters of the film and made us act how we wanted us to. Thank you, sir. Ade kanpinchindi movie lo kuda, and people definitely adi chusi chala appreciate chestaru. Also movie ni chala they will feel very emotional by the end of it. They'll come with lot of emotions from inside. So I really hope that it reaches to a wider audience as well. Thank you. నిజంగా ఈరోజు నాకు మాటలు రావట్లేదు సార్. నాకు డెబ్యూ మూవీ. ఫస్ట్ శ్రీధర్ సార్కి థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్లీ తెలుగు ల్యాండ్కి ఎంట్రీ కావాలి. ఐ మీన్ నాది బార్డర్లో పుట్టే, హిందూపురం బార్డర్ మా ఊరు. ఇక్కడ రావాలంటే నాకు కాంటాక్ట్ దొరకలేదు. కాబట్టి నేను చిన్నబళ్ళాపురం అని హిందూపురం నుంచి కొంచెం దూరంలో అక్కడ చదువుకున్నాను. అక్కడ ఒక డైరెక్టర్ ద్వారా బెంగళూరు పోయాను. బెంగళూరులో ఉండి డిగ్రీ చేయలేదు, సినిమా డిగ్రీ చేశాను. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర 5-6 years రైటర్గా చేసి ఫస్ట్ సార్ చెప్పినట్టు తాజ్మహల్ చేశాను. అక్కడి నుంచి ఒక్క మూవీ కూడా ఫ్లాప్ లేకుండా 8 movies చేశాను. సో ఒక హీరోలాగే ఆడియన్స్ ఉన్నారంటే అంతా ప్రేక్షకులు ఇచ్చిన ఒక భిక్ష అనుకుంటాను. ఒకే వర్డ్లో చెప్తాను సార్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేను కూడా కర్ణాటకలో ఒక్క లైన్ ప్రెస్లో వేస్తే చాలా ఇష్యూ అయ్యింది. తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు. కథ ఇంతే. మనమందరము లైఫ్లో డెఫినెట్గా ఎవరినన్నా ఇష్టం పడింటాం, లవ్ చేసింటాం. చెప్పకపోయినా మా ఏజ్లో, టీనేజ్లో ఒక అమ్మాయి ఇష్టం పడింటాం. సో వాళ్ళని అందరికీ ఒకే మాట చెప్పాను, మీరేమన్నా మిస్ అయ్యింటే పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, ఒక్కసారి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని 19th రిలీజ్ అవుతా ఉంది. నియరెస్ట్ థియేటర్లో వచ్చి సినిమా చూడండి. పెళ్ళైనా పర్వాలేదు, మీ పెళ్ళాం ఉన్నా పర్వాలేదు, మీ లవర్ వచ్చింటుంది, ఇష్టమైతే తీసుకోపోండి, లేకుంటే విష్ చేసుకోండి. ఇది ప్రెస్లో లైన్ వేసాను. సో డెఫినెట్గా అందరూ తన లవర్ని థియేటర్లో మీట్ చేశారు. అది ఎలా అనేది కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది. ఒక హార్ట్ టచింగ్ మూవీ. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసి ఈ కథ చేశాను. మీ ఆశీర్వాదం ఉండి సార్, ఇంకా చాలా సినిమాలు ఇక్కడ తీయాలి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ సార్ గారికి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ ఒక మంచి స్పెషలైజేషన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మా డైరెక్టర్ గారు కూడా నన్ను సెలెక్ట్ చేసి మోడ్ చేసుకుని నేను యాక్ట్ చేశాను. ఈ మూవీ వచ్చేసి యూత్ఫుల్ లవ్ స్టోరీ, మంచి మూవీ. ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, ఒక మంచి హీరోయిన్ కలిసి తీసిన సినిమా ఇది. అందరూ బాగా చేశారు. టోటల్ టీమ్కి థ్యాంక్ఫుల్. మొత్తానికి యూత్ఫుల్ లవ్ స్టోరీ మీరు అందరు చూడాలి తప్పకుండా. ఎందుకంటే మీకు హార్ట్ టచ్ అవుతుంది మీకు. ఎందుకంటే ఈ స్టోరీ అలా ఉంది.